నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణంలో అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు వింజమూరు పాతూరు చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ భాగంగా ట్యాంక్ బండ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గూడా నరసారెడ్డి మాట్లాడుతూ 50 లక్షల నిధులతో చెరువు పరిసరాల్లో పార్క్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్టోరేజీ చేయాలని తర్వాత ఇటీవల మన ఎన్ఆర్జీసీ నిధులతో మన ఎమ్మెల్యే గారి సహకారంతో 50 లక్షల రూపాయలు ఈ పార్కుకి సుందరీకరణకి విడుదల చేయడం జరిగింది. ఈ పార్కు విషయంలో మన ఎమ్మెల్యే గారు ఒక 15 రోజుల లోపల ఈ పార్కుని సుందరీకరణ చేయాలని చెప్పానని మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా వింజమూరు మండల నాయకుల సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు నుంచే మొదలుపెట్టడం జరిగింది. ఈ పార్కు ఒక పిల్లకాయలకు కానీ ఒక అందరికీ కూడా ఒక మంచి విధితో అన్ని సౌకర్యాలతో చాలా లైటింగ్ కావచ్చు, ఇది మన పార్కు విధానంలో మంచి లైటింగ్ కానీ చెట్లు కానీ ఈ తర్వాత పిల్లకాయలు ఆడుకునేదానికి అన్ని సామగ్రి కానీ చాలా మంచిగా అది తొందరలో జరుగుతున్నది. మన ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో అతి వేగంగా విపరీతంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ రకంగా 40 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది నాయకులు మేధావులు ఉన్నారు. తలుగులు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. వింజమూరు పట్టణాన్ని అతి వేగంగా సుందరంగా చేయడానికి ఆయన రాష్ట్రం కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మన పాత సినిమాల దగ్గర బ్రిడ్జిని కూడా దృష్టి పెట్టి దాన్ని కూడా అధికారులతో మాట్లాడి చేయవలసిందిగా కోరుతున్నాను.